అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. నేను ఈ గ్లాసులోకి నీళ్ళు పోస్తానని రాగి జగ్గు, రాగి గ్లాస్ అది. మనం ఎప్పుడే కానీ నైట్ టైం నీళ్ళు నింపుకొని ఉదయాన్నే తాగితే, బ్రష్ చేస్తానే తాగితే మంచిది. కానీ 8 గంటలు ఉదయాన్నే కాకోకుండా 8 గంటలు ఆ పాత్రలో, రాగి పాత్రలో నీళ్లు పెట్టుకొని మనం తాగితేనే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ శాతం రాగి పాత్రలో నీళ్ళు తాగమన్నారు అనేసి మనం ఎక్కువ శాతం టైం అంతా పగులంతా పెట్టేసి నైట్ తాగేది, 2 రోజులు పెట్టుకొని నైట్ పగులు తాగేది, ఆ విధంగా చేస్తున్నాము. అది మంచిది కాదంట ఆరోగ్యానికి. 8 గంటల తర్వాత రాగి పాత్రలో నీళ్ళు పెట్టినవి తాగకూడదని డాక్టర్ ద్వారా నేను విన్నాను. నేను ఆయుర్వేదిక్లో చూపించుకుంటాను. ఆయుర్వేదిక్లో ఇట్లాంటివన్నీ చాలా చెప్తారు. ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఇట్లాంటివి చెప్పరు. మనకు ఆయుర్వేదిక్ దానిలో పోయినప్పుడు ఇట్లాంటివి కొన్ని చెప్తా అంటారు కదా. అట్లా నాకు తెలిసిండేది మీకు చెప్తాను. కొంతమంది వచ్చి మేము రాగి పాత్రలోనే నీళ్ళు తాగుతానే ఉంటాము అంటారు. 2 రోజులు, 1 రోజు నిలువ పెట్టుకొని రాగి పాత్రలో తాగకూడదని నేను విన్నాను. మీరు కానీ తెలుసుకోండి. ఎవరు ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా వాడండి. మేమైతేనా ఉదయాన్నే నైట్ పెట్టేస్తాను, ఉదయాన్నే మంచిగా 1 గ్లాస్ నీళ్ళు తాగేస్తాము రాగి పాత్రలోది. మళ్ళీ తాగాలన్నా ఊరికే నీళ్ళు పోసుకొని వెంటనే తాగుతా అంటాం. కానీ రాగి పాత్రలో 8 గంటలు మేము ఎక్కడికన్నా పోయినామనుకో, ఉదయాన్నే నీళ్ళు పెట్టి మరుస రోజు అట్లా వచ్చినామంటే దాంట్లోటి కింద పారబోస్తా, కానీ నేను దాంట్లోటి తాగను. కానీ మనకు శక్తినిస్తాయి రాగి పాత్రలో నీళ్ళు తాగడం వల్ల. కానీ ఒక్కటే రోజే ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ రాగి పాత్రలో నీళ్ళు తాగుతానే శక్తి వస్తుందా అంటే రాదు. కొన్ని నెలలు తాగల నీళ్ళు రాగి పాత్రలో కానీ తాగుతా అంటే మనకు శక్తి వస్తుంది. మరీ వచ్చేసి నాకు తెలిసిందే చిన్న విషయం చెప్పినాను, ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అనేసి. కానీ ఏదైనా కానీ మనం వాడేటప్పుడు డాక్టర్ సలహా కానీ, పెద్దల సలహా కానీ ఒక్కరిని పట్టి 10 మందిని కనుక్కొని వాడండి. మీ అంతకు మీరు యూట్యూబ్లో చూసేసి మటుకు వాడద్దండి. ఎవరే కానీ నీకు పడేది నాకు పడదు, నాకు పడేది మీకు పడదు. కానీ మీరు పెద్దలను కానీ డాక్టర్లను కానీ సంప్రదించి తాగండి. ఏదన్నా కానీ కషాయాలు కానీ ఎవరన్నా ఏదన్నా చూపిస్తా అంటారే అవన్నీ మెడిసిన్ అవన్నీ కానీ ఎవరైనా కానీ డాక్టర్ సలహా కానీ పెద్దల సలహా కానీ తీసుకొని మీ ఒంటికి పడుతుందా లేదా అని చూసి తాగండి. నేను పారిజాత కషాయం చేసుకున్నాను. మన చెట్లోనే పీక్కుంటి కదా, చూపిస్తే కదా, ఆ విధంగా పీక్కొని ప్రతిరోజు నేను వారంకి 1 కషాయం మార్చుకుంటా తాగుతూ ఉంటాను. ఎక్కువ శాతం నేను పారిజాత కషాయమే తాగేది, ఎందుకంటే నాకు పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు చూపిస్తానని చూడండి. ఈ చీర వచ్చి 16 సంవత్సరాల కిందది. నేనే ఇదంతా వర్క్ చేసుకున్నాను. మనం వర్క్ చేసుకోండేదన్నా, మన చెట్లల్లో పూలు కానీ మనం వండిండేదన్నా కానీ మనకు చాలా ఇష్టం కదా. ఆడవాళ్ళకి చీరలు అంటే చాలా ఇష్టం కదా. అప్పట్లో నేను చేసుకున్న వర్క్ ఇది. పళ్ళు అంతా చేసుకున్నాను. ఇదిగో కింద కుచ్చెండ్లకు వచ్చేసి ఈ విధంగా చేసుకున్నాను. అసలు ఎంత బాగుందో. అప్పట్లో అయితేనా అసలు శారీ కట్టుకుంటేనా ఒక ఫంక్షన్ వెంటే ఎంత బాగా కనిపించిందో. ఇప్పుడు ఇంకా పాతబడిపోయిందిలేండి చీర. అయినా కానీ నచ్చిన చీర జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటా కదా మీరు కానీ చూస్తారనేసి చూపిస్తాను. ఈ విధంగా నేను అప్పుడు వర్క్ చేసుకున్నా. ఇప్పుడైతేనా వర్క్ చేసుకోలేను, చిన్న కుట్టుకోవాలి. కానీ మనం చేసుకోవాలనేది సంకల్పం ఉంటేనా ఈరోజు చేసుకోకున్నా రోజు కొంచెం చేసుకుంటానా 1 సంవత్సరం కానిలే ఆ విధంగా చేసుకోవచ్చు. నేను ఏ పని అయినా అంతే, ఆ విధంగా ప్రయత్నించే నా ఆరోగ్యం నేను కుదట పెట్టుకున్నాను అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఇంట్లో పని కానీ అంతే, చేద్దాన్నంలే అయిపోతుంది అనేసి నేను ఏ పనికే కానీ వంగుతాను. మా వారు కానీ అంటారు, మనిషిని పెట్టుకో, చేతగానప్పుడు నీరసంగా ఉన్నావు కదా పనుకో అంటారు. నిదానంగా చేసుకుంటాను పని. మటుకు ఎప్పటికీ వెనుక మటుకు ఆడను నేనేమో ఆ విధంగా ఉంటాను. నావి కొన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయిలేండి నా విషయాలు. నేను ఏ విధంగా అనారోగ్యంగా పడినాను, ఎన్ని సంవత్సరాల క్రితము, అవన్నీ కానీ మాట్లాడుకున్నాంలేండి నిదానంగా. ఇంకొచ్చేసి తులసి విక్కున్నామని చెట్లల్లోకి వచ్చేసినాను. తులసి కానీ మనకి ఏమైనా దురదలు అవన్నీ ఉంటాయి చూడండి, అప్పుడు కొంచెం అట్లా రాసినామనుకో దాని రసము దురద వెంటనే తగ్గుతుంది. తులసితో కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే మనకేం అంత పెద్దగా తెలియదు, ఏదో నేను చిన్నగా అన్నీ కనుక్కుంటా అంటాను.
పూలు అయితేనే మందారం ఎంత బాగా ఇడిగినాయో. ఇంకా మనం వచ్చేసేసి ఇంకా వెజిటేబుల్ పొద్దున్నే వచ్చేసి గుంత పొంగనాలును ఇది చేసినాను, శనక్కాయ విత్తనాలు పచ్చడి చేసినాను. అది వచ్చేసి పచ్చడి ఉంది. ఇంకా దాంట్లోకి వచ్చి వెజిటేబుల్ రైస్ చేద్దాము, పచ్చడిలోకి బాగుంటుంది అనేసి వెజిటేబుల్ రైస్ చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నా. గ్రీన్ బఠానీ, వంకాయ, క్యారెట్, ఆలుగడ్డ, మళ్ళీ ఆనియన్, పచ్చిమిర్చి అరగంట ముందే రైస్ కడిగి పెట్టేసినాను. ఏలకి ఎప్పుడే కానీ మనం ఏమిట్లేకన్నా వేసేటప్పుడు, బిర్యానీలోకి వేసేటప్పుడు అట్లే వేసేయకుండా ఇప్పుడు నేను చూపిస్తేనే ఆ విధంగా ఓపెన్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. వచ్చేసేసి గోడంబి, చెక్క, లవంగ, యాలక్క, స్టారు, అనాస పువ్వ, మళ్ళీ వచ్చి రాతి పువ్వ, రాతి మగ్గ ఇవన్నీ వేసినాను. మరి ఆనియను, కరేపాకు వేసేసి బాగా అది వేగే లోపల ఇంకా మిక్సీ జార్లోకి వచ్చేసి కొంచెం వచ్చి కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. ఆ విధంగా గ్రైండ్ చేసుకొని తింటేనా మనకు గుళ్ళకి వెళ్తాం చూడండి, గుళ్ళల్లో మనకు ప్రసాదం పెడతారు వెజిటేబుల్ రైస్. ఒకసారి వచ్చి బాబా గుడికి వెళ్ళినాము, బాబా గుడిలో వచ్చేసి ఆ ప్రసాదం పెట్టినారు. పిల్లలు బాగా తిన్నారు, బాగా టేస్టీగా ఉంది, నాకు కానీ బాగా నచ్చింది. అక్కడ వంట చేసే అక్కకు వచ్చేసి అక్కని అడిగినాను, వెజిటేబుల్ రైస్ భలే ఉంది అంటే ఆమె చేసిందంట అది రైస్. అక్క ఎట్లా చేసినావు అక్క కొంచెం చెప్పవా అంటే, ఏం కాయగూరలు ఉంటే అవి వేసుకొని మిక్సీ జార్లోకి ఈ విధంగా అవి వేసుకొని ఆడించుకొని అది వేసుకుంటేనే డైరెక్ట్ వేయకోకుండా కొత్తిమీర, పుదీనా, అల్లము, వెల్లుల్లి, రాళ్ళుప్పు మిక్సీ పట్టేసుకొని పచ్చిమిర్చి కానీ దానికి కారము అసలు ఉత్తది క్యారీర్లకు కానీ పిల్లలు బాగా తింటారు. క్యారీర్లకు మనము లంచ్ క్యారీర్లు కట్టిస్తాం కదా, ఇప్పుడు స్కూల్లో తెలుస్తా అన్నారు బాగా. అసలు ఇట్లాంటి ఒక్కటైనా కొంచెం పెరుగు పెట్టిచ్చేసినామనుకో బాగా తింటారు. ఆ విధంగా మిక్సీ పట్టుకునేది నేను మిక్సీ పట్టుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అప్పటికే తరుక్కోండి. ఇంకా వంకాయ కానీ 3 చెట్లల్లో ఉంటే పిక్కొని వచ్చినాను. ఆ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గినాక మిక్సీ పట్టుకుంటామే ఆ పేస్ట్ దాంట్లోకి వేసేసినాను. ఇంకా అది బాగా వేగే లోపల ఇంకా కారం అంటూ ఇంకా ఏం వేసేయలేదు, ఇంకా అదే కారమే బాగా అసలు అది వేగే లోపల ఇంక ఈ కాయగూరలు వచ్చేసి వంకాయలు 3 పిక్కొచ్చినానంటే కదా, ఆ వంకాయలు కానీ ఇప్పుడు నేను వేసింది ధనియాల పౌడరు, ఇంకా వచ్చేసి గ్రీన్ బఠానీ వేస్తాను. ఇంకా వంకాయలు వచ్చేసేసి బాగా కట్ చేసుకున్నాను. గ్రీన్ బఠానీ వచ్చేసి ఉదయాన్నే లేస్తానే వెజిటేబుల్ రైస్ చేద్దాము, పల్లీ చట్నీ చేసినా కదా దాంట్లోకి బాగుంటుంది, కొంచెం ఇంకా పెరుగు ఉంటుంది కాబట్టి తింటారు, లేదంటే ఉత్తదైనా తింటారు అనేసి వేసేసిన చేద్దాంలే అనేసి ఆ విధంగా గ్రీన్ బఠానీ నైట్ నానేసింటే ఇంకా బాగుండు, కానీ ఉదయాన్నే నానేసినాను. ఇంక ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసేసినామనుకో ఇంకా బాగా నీళ్ళు వచ్చేసి 1 గ్లాసు రైస్ అనుకో 2 గ్లాసులు వాటర్ వేసేసి బాగా మరిగినాక బాగా ఫస్ట్ వచ్చేసి రైస్ వేసుకో వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా. ఇప్పుడు మనము కొత్తిమీర అవంతా మిక్సీ కాడిచ్చింటామే, ఆ పేస్ట్ ఉప్పు వేసింటాం కదా, అవన్నీ బాగా పట్టుకుంటాయి ముక్కలకు. ఏమంటే కొంచెం బాగా అన్నీ వేయించాల. బాగా వచ్చేసి రైస్ వచ్చేసి 3 times కడిగి పెట్టేసినాను. ఆ రైస్ కానీ వేసేసి బాగా వేయించేసినామనుకో బాగుంటుంది. అసలు వచ్చేసి ఒక 5 నిమిషాలు నేను రైస్ వేసేసినాను. రైస్ బాగా తేమంతా చెమ్మంతా పీల్చేదాకా ఏం చేసినాను, సిమ్లో పెట్టేసి అది అటు సైడ్ మళ్ళీ నీళ్ళు పెట్టేసి నీళ్ళు మరిగిచ్చేసినాను. 1 గ్లాసు రైస్ అనుకో 2 గ్లాసులు వాటర్ వేసుకొని మరిగిచ్చేసినాను. ఈ రైస్ అయితేనా క్యారీర్లకు పెట్టించవచ్చు, ప్రసాదాలు గుళ్ళో పెడతామే. మనం గుళ్ళకు పోయినా కానీ శాకంబరి దేవి అలంకరణ ఆషాఢ మాసంలోను మళ్ళీ దేవి నవరాత్రులు అప్పుడు వస్తాయి, అప్పుడు ప్రసాదంగా కానీ అమ్మవారికి చేసి పెట్టుకోవచ్చు. మనం ప్రతి ఒక్క కాయగూర వేసుకోవచ్చు. ఇంకా అప్పుడు వచ్చేసి అల్లము ఆనియన్స్ వేసుకోకూడదంటే అవి వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. లేదు కొంతమంది వచ్చేసి అమ్మవారికి కానీ శాకంబరి దేవి అలంకారంలో కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. అది ఎవరి అభిప్రాయాలు, ఎవరు ఇంటి పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకుంటా అంటాము. ఇంక ఈ విధంగా రైస్ వచ్చేసి బాగా ఈ విధంగా ఏం చేసినాను. ఇంకా కొంచెం వచ్చేసి ఇంకా ఇది ఇంకా ఆ పక్క నీళ్ళు పెట్టేసినాను.
ఒకదానికి 2 గ్లాసులు నీళ్ళు అని చెప్పినా కదా, ఇంకో కొలుస్తానని చూడండి. రైస్ వేసి వాటర్ పెట్టినాను, ఆ రైస్ సిమ్లో పెట్టినాను. అంతసేపు నీళ్ళు మరిగే అంతసేపు మీరే టైం ఇంకా పెట్టుకోండి, మీరే అంత టైం పడుతుంది. ఆ విధంగా నేను ఒక గ్లాస్ రైస్ ఇప్పుడు మీకు చూపిస్తానని ఆ గ్లాస్ నిండా తీసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ వేసేసి అటు సైడ్ పెట్టేసినాను. దీన్ని వచ్చి రేషన్ బియ్యంతో కానీ చేసుకోవచ్చు. రేషన్ బియ్యంకి ఏమున్నా 1 గ్లాసు రైస్ అనుకో, 1 గ్లాసే వాటర్ తీసుకోండి, బాగా పుల్లలుగా బాగా రైస్ వస్తుంది. దీనికి ఎందుకంటేనా అది రేషన్ బియ్యము కొంచెం బంకలాగా వస్తుంది కదా అవి, అందుకు 1 గ్లాస్ తీసుకున్నామనుకో బాగా రైస్ కానీ ఏగింటుంది కదా. చూడండి ఈ విధంగా బాగా వేయించుతా అన్నాను, బాగా ముక్కలకు అంతా పట్టుకుంటుంది. బాగా నీళ్లు మరిగిన తర్వాత ఇంకా వాటర్ వచ్చేసి దీంట్లోకి పోస్తాను. మనం పిల్లలు ఉన్నారనేసి 4-5 రకాలు రోజు చేసి పెట్టినామనుకో అధికంగా తిని అధికంగా బరువు ఎక్కుతారు, గ్యాస్ట్రిక్లు వస్తాయి, అనారోగ్యాలు కానీ వస్తాయి. మనం పిల్లలకు కానీ మనకు కానీ ఆరోగ్యంగా మనము ఎంత పెట్టాలో పిల్లలకు ఆ విధంగా పెట్టి మనం చూసుకున్నామనుకో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనము ఆరోగ్యంగా ఉంటాము. ఏదో నాకు తెలిసిండే చెప్తాను. మన పిల్లలు ఇంట్లో ఉన్నారనేసి ఒక 5-6 రకాలు చేసి పెట్టచ్చు. మనము 2-3 రకాలైన చేసి పెట్టగో. ఈ విధంగా రైస్ అయిపోయింది. కానీ పెట్టినామనుకో అధికంగా పెట్టినా కానీ మంచిది కాదు, ఎంత తినాలో అంతే తినాలా. ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటేనా 1 పూట పస్తుండి 2 పూటలు కడుపు నిండా తిన్నా కానీ మన ఆరోగ్యంగా ఉంటాం, ఒళ్ళు కానీ పెరగదు అని చెప్తారు. ఏదో నాకు తెలిసినవన్నీ మీకు చెప్తా అంటాను. మళ్ళీ వచ్చి పొల్లు ఆర్డర్ ఉంటే పొల్లు కానీ చేసినాను. నేను ఇవన్నీ తాగడం వల్ల తినడం వల్ల ఎక్కువ శాతం రైస్ ఐటము చపాతీలు అంట అట్లాంటివన్నీ నేను ఎక్కువ శాతం ఫ్రూట్స్ తింటా, నీరు ఎక్కువ తీసుకుంటాను, ఏది తినాలో అది తింటాను, ఏది తాగల్లో అది తింటాను. అందుకు కొంచెం నీరసం అనేది నాకు ఉండదు, యాక్టివ్గానే ఉంటా, పని అయితే చేసుకుంటా ఉంటా. ఇంకా మళ్ళీ వచ్చి ఆయన ఫ్రూట్స్ తీసుకొచ్చినాడు, ఫ్రూట్స్ అన్నీ ఇంకా తీసి పెట్టాలి కదా, అట్లే కవర్లో ఉంటే ఇది అయిపోతాయి, అన్నీ తీసి పెడతాను. ఇంకా తీసి పెట్టేసి ఇంకా తినేకి వచ్చేసి కడిగి ఇచ్చేసినామనుకో ఇంకా 2 ఒకే గంపలో పెడదామనేసి గిన్నె తీసుకున్నాను. కానీ ఆ గిన్నెలో పట్టలేదు, ఇంకా ఎక్కువ అయితేనా మరి ఇంకొకటి తీసుకున్నాను. మామిడికాయలు అరటి పండ్లు 2 మనకు రోజువారీలో దొరికే పండ్లు, సీజన్లో ఏ పండు దొరుకుతుందో ఆ పండు తెచ్చుకొని తినడం వల్ల కానీ మనకు ఆరోగ్యంగా ఉంటాం. మనము ఏ పండు ఏ సీజన్లో ఎక్కువ అనుకో, ఇప్పుడు వచ్చేసి మనకు నేరేడు పండ్లు ఎక్కువ, అరటి పండ్లు అనేది ఏ సీజన్లో అయినా దొరుకుతాయి. ఏ ప్రాంతంలో ఏ పండు ఎక్కువ దొరుకుతుందో అవి తీసుకుంటేనే మనకు మందులో కొంచెం తక్కువ అవుతుంది దానిలో కొట్టడం అనేసి నేను అనుకుంటాను. అన్ని పండ్లు తెచ్చుకొని తింటాము, కానీ ఎక్కువ మనకి ఏ పండు దొరుకుతుందో ఆ పండు తెచ్చుకొని తినండి. మనం వేడి చేయకుండా మజ్జిగ తాగుదాము, ఇట్లాంటివన్నీ తింటా అంటే చాలా మనకు ఆరోగ్యంగానే ఉంటాము. అధికంగా అవసరం లేని అన్ని ఫుడ్లు తినడం వల్ల కానీ మనకు అనారోగ్యాలు ఎక్కువ వస్తాయనేసి నేను అనుకుంటాను. నేను అనుభవించిన కాబట్టి చెప్తాను. ఏ పండు అయినా కానీ బాగా శుభ్రం చేసుకొని తినాల మనము. ఈ విధంగా శుభ్రం చేసుకొని ఇంకా అన్నీ తినేటివి వచ్చేసి ఇచ్చేసినాను. ఇంకా పండ్లు, వెజిటేబుల్ రైస్, పెరుగు కానీ ఇంకా అది కానీ ఉంది, చట్నీ పొద్దున్న చేసి. మరొక వీడియోలో కలుద్దాం.